దేవ అయితే ద్వారబంధం తనేసరికి అయ్యో ఏంటి అని చెప్పేసి మిథున అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. అలా వచ్చి దేవ కాలు అయితే తన ఒళ్ళట్లో పెట్టుకొని పసుపు అయితే తెస్తూ ఉంటుంది. ఏంటి కొత్త స్కీమా అని చెప్పేసి దేవ అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి నువ్వు నా భర్తవి అనిపించుకోవడానికి, నీ దగ్గర నా భార్య స్థానం సంపాదించుకోవడానికి స్కామ్లు చేయాల్సినంత అవసరం లేదు. చొక్కా పట్టుకొని లాగి కొట్టేనే నా స్థానాన్ని నేను సంపాదించుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి దేవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అయినా భార్య స్థానం కోసం నేను అలాంటి పనులు చేయను అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది. ఇక కాలుకి దెబ్బ తగిలింది, దానికి పసుపు రాస్తే ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి మిథున అయితే అనేసరికి దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. పులి వేటాడినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలినా పులికి ఏమీ అవ్వదు, అవి ఏమీ కాదు, ఆ విషయం నీకు తెలియదా అని చెప్పేసి దేవ అయితే మిథున దగ్గర ఇచ్చేస్తూ ఉంటాడు. అలా ఇచ్చేసేసరికి పులికి దెబ్బ తగిలినా దానికి కట్టుకట్టడానికి నేనున్నాను కదా అని చెప్పేసి కాలుకైతే హైడ్రన్ వేస్తూ ఉంటుంది. అలా వేసి కట్టు కట్టేసరికి ఒకసారిగా దేవ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నొప్పిగా ఉందండి అని అంటూ కట్టు కడుతూ ఉంటుంది మిథున. అంటే నువ్వు నిజం చెప్పు, నా మీద రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అడిగేసరికి మిథున అయితే కాదా మరి, నా మెడలో తాళి కట్టావు, రివెంజ్ కాక ఏం చేయాలి, గ్యారంటీగా రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చాను, నీ దగ్గర నా బాకీ ఇంకా చాలా ఉంది మొగోడ్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసి ఇచ్చేసేసరికి మిథునని చూసి దేవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంట్రా బాబు ఇది ఎలా ఉంది అని.